మన ఇండియన్ మామ్స్ ఏ టైంకి ఎట్లా మారుతారో మీరే చూడండి. ఇంట్లో పని మొత్తం నేను ఒక్కదాన్ని చేయాలి, ఎవరు ఇంత సాయం కూడా చేయరు. ఈ పాడకు ఇంకా లేచిందా లేదు, ఇంకా అట్లనే ఫోన్ చూసుకుంటూ కూకున్నాడు. ఏయ్ షాప్ వేస్తావా పోయిరావురా, రే అట్లనే ఫోన్ చూసుకుంటూ కూకుంటావా? ఏంది నీ కథ, ఉంటావా ఇంట్లో పోతావా? మరి ఏంది నువ్వు షాప్కు అని ఇంకా చెప్పనే లేదు, ఇప్పుడే అంటున్నావు. లేచి వచ్చి నాకు అడగాలి, అమ్మాయి ఇక్కడ షాప్ పోయిరావాలా అని నేను వచ్చి అడగాల నీకు? ఆడేం అవసరం ఉందో నాకెట్లా తెలుస్తుంది? చేసి పెడితే తినడం మాత్రం తెలుసు బాగా. అరే నీ అమ్మ, నువ్వు తిడతావని పొద్దుగా లేచి కూకున్నావు కదా, మళ్ళీ ఏం పని చెప్పకుండా నేను వచ్చి ఏం పని ఉందని అడగాలంటావేమే కొల్లిలాగా? మరి అడగలరా? ఇట్లా ఒకటి ఏమొస్తుంది, ఫోన్ పట్టుకుని కూకున్నావు, ఏమన్నా రూపాయలు లాభం ఉంది దాంతో? ఇంట్లో ఏం పని ఉంది, ఏం చేయాలని తెలియదా నీకు? గాడీలోకి ఎక్కినావు. నీతో నీకు ఇదేం పంచాయతీ పొద్దు పొద్దుగాల? నేను అడలేవు అవన్నీ మాట్లాడదు. షాప్కి అయితే అన్నాడు, సామాన్ తీసుకురావాలి. సరే పా, వస్తున్నా. వీళ్ళమ్మ ఎవరి కోసం అన్నదో ఏమో, నా కోసం అన్నదే. లేచి మొత్తపర్లకు కూకుంటారు సోపుల మీద, అనలేదు పాట లేదు. పెద్ద మొత్తపర్లేము, ఇంత బిల్డింగ్లు కట్టిన అలాగా ఉండరు. ఒక పని మీద అసలేదు ఏం లేదు. ఏం చేస్తున్నారు ఏందని కథ కూడా తెలియదు. లేచి తయారై కూకుంటే అయిపోయి ఇక వాళ్ళ పని అయిపోయింది అనుకుంటారేమో. ఇతరులకి ఏమన్నా సాయం చేద్దామని ఏం లేకుంటది. బయట పిల్లలకు మొగుళ్ళు అది ఇది ఇప్పిస్తారు, మా ఇంట్లో ఉంటారు చూడు, ఏం కావాలి ఏందని కూడా అడగరు. బయటికి దొరికిపోదాం, ఎక్కడికన్నా పోదాము, ఆ గుడి కోసం ఈ గుడి కోసం అనేది ఏం లేదు. ఇంట్లో కూకునేది పెద్ద పెద్ద పీకుడు బయట తిరగాలి రావాలి. ఇంట్లో ఉన్న మనుషులు అంటే లెక్కలేదు. చీపు కనబడుతుంటారు. ఏందే నీ బాధ, ఏంది అప్పటికేంచి? ఏడుకోవాలి చెప్పు, ఏడుకోవాలి నేను ఊగా పొద్దుగా లేచి గొలుగుతున్నా ఒకటే. ఓ అబ్బో, ఎప్పటికిప్పుడు కోపం వచ్చాను, మేమేమే చెప్పాలి ఏడుకోవాలి ఏంది అని, ఏం తెలియదు. అరే నువ్వు చెప్పింది నాకైతే తెలుస్తుంది. గిడుకోదామాను పోదాము, ఊగా పొద్దుగా లేచి ఒకటే గొలుగుతూ. ఇప్పుడు మధ్యాహ్నం ఎట్లుంటారో చూడండి. అరే ఏంటి, నేను ఇంకా తిన్నిక రాలేదు, మధ్యాహ్నం ఒకటవుతుంది. ఈ టైంకి రోజు వస్తుండేనే, ఈ రోజు లేట్ అవుతుంది. ఇంటూ ఒకసారి కాల్ చేద్దాం. హలో, ఏమండి ఎక్కడున్నారు? అదే ఇంకా తిన్నిక రాలేదు, వస్తున్నారా అని. అవునా, వస్తున్నారా? సరే సరే, వచ్చేటప్పుడు పెరుగు తెచ్చుకోండి, నేను తీసుకురాలేదు. సరే సరే అండి. మరి పిల్లవాడు ఏడిపోయాడు, ఊకే బయట తిరగడానికి అవుతాడు, ఎండలో పడి ఇంట్లో ఉండమంటే కూడా ఉండడు. ఆ దోస్తులు ఏ దోస్తులు అనుకుంటే ఆగాలి ఏగాలి ఊరు మొత్తం తిరిగి వస్తాడు. తిండి మీద సోయి లేకుంటుంది, ఏం లేకుంటుంది. బొక్క అయింది పిల్లగాడు, ఆగమాగం. అని ఏడున్నారా? ఇంకెంతసేపు తిరుగుతారా? ఇంటికి రా, ఇంకా తిననే లేవు. పొద్దుగాల కూడా కొంచెమే తినిపోయాను, దా తినికరా. ఇప్పుడు నైట్ ఎట్లా ఉంటారో చూడండి. ఈ ఇంట్లో నన్ను ఎవరు పట్టించుకునేటోళ్ళు ఉన్నారు? నన్ను తిన్నావా చేసినావా అని అడిగేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరినీ నేను అడగాలి కానీ నన్ను ఎవరు అడగరు. ఎట్లుండవు, ఏం చేస్తుండవు అని. నీ ఆరోగ్యం ఎట్లుంది, మంచిగానే ఉండవా, ఏంది నా సంతోషము నా బాధ నాతోటి మాట్లాడేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? నేనే అందరి బాధను అడగాలి కానీ నా బాధ ఎవరు అడుకోరు. అబ్బా, అమ్మ నేను ఉన్నారా? వాళ్ళంటే వాళ్ళకన్నా చెప్పుకుంటుంది, ఎవ్వరు లేకపోయారు. ఒక్కదానైనా ఇంట్లోనైతే పట్టించుకునేటోళ్ళు లేరు. అక్క చెల్లెళ్ళు ఉన్నారు ఎవరన్నా? అక్క ఎట్లుండవు, చెల్లె ఎట్లుండవు అని అడగనికే ఒకరితో ఫోన్ మాట్లాడేది చేసేది లేదు. ఏమో నా ఒక్కదాని గూడిగా ఉండాలి ఈ ఇంట్లో. ఈ పక్కలతో కూడా మాట్లాడడానికి రాదు. ఎవరితో పోయి మాట్లాడినా ఏం చేస్తున్నావు ఏంది అని వాళ్ళు. ఇప్పుడు వస్తారు చూడు, అయిందా వంట లేదా అని అడగనికి. ఎట్లుండవు, ఏం చేస్తుండవు అని మంచిగా మాట్లాడదామని ఎవరికి ఉండదు. ఏంది ఏం చేస్తున్నావు ఈడ? వంట చేసినావా లేదా? ఇట్లా నేను వాడికి చూసుకుంటూ ఊకున్నావా? ఏం పని ఇది ఈడ? వచ్చి తిన్నావా లేదా అని అడిగేది లేదా? ఎట్లా అనుకుంటున్నావు? మాట్లాడుతుంటే ఏమన్నావు? నీ కళ్ళకి ఎట్లా కనబడుతున్నావు నేను? ఏమనుకుంటున్నావు గురించి? ఏమైందండి, వంట చేస్తున్నాను ఇంకా. అయితే నేనే చెప్తా కదా, మీరు వరకు రావాలా? మీరు వంట అయిన తర్వాత నేనే తీసుకొస్తా కదండి. నేను ఇక్కడికి వచ్చి అడగల నీకు వంట అయిందా లేదా అని? మూసి చెప్పావా నాకు? ఎట్లా అనుకుంటున్నావు? మమ్మీ చికెన్ చేసినావా లేదా, ఆకలి అవుతుంది, ఎంతసేపు ఇంకా? అరే ఇంకొక 10 నిమిషాలు రా, అయిపోతుంది, తీసుకొస్తా పండి. ఇంకెంతసేపు ఆగాలి ఇట్లానే? ఆకలి అవుతుంది మనుషులకి, తొందర చేద్దామని తెలియదా నీకు? సరేనండి, అయితే తీసుకొస్తాను, పదండి మీరు కూర్చోండి, వస్తున్నాను. తొందర తీసుకొని రా అన్ని. ఇద్దరిట్లో ఒక్కరన్నా నీకు ఆకలి అయితే లేదా అమ్మ అని వాడు, నీకు ఆకలి అయితే లేదా అని ఆయన కూడా అడగలేదు చూడు. ఇంతసేపు వంట అయిందా, తిన్నికి తీసుకురా, మేము తిన్నాము మేము ఉండమని ఒక్కటే చూసుకుంటారు. మీ పిల్లలు తిన్నారా లేరా, ఎట్లున్నారు అని ఏం లేదు. ఇదంతా నా కర్మ, అడవిలో ఒకటి నేను వెళ్ళదు. ఇలా ఉంటుంది ఇండియన్ మామ్స్ తోటి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి.
చూసిన వాళ్ళందరూ మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మంచి మోటివేషన్ ఇవ్వండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఇంకెన్నో చేస్తాం. థ్యాంక్ యూ అండి.